ఇద్దరు సెలబ్రిటీల మధ్య ఘర్షణ మిగతా వారికి చూడముచ్చటగానే ఉంటుంది. అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్కు అపర కుబేరుడు ఎలాన్ మస్క్కు మధ్యన అలనాటి ఆత్మీయతలు, ఆలింగనాలు చెరిగిపోయి అపహాస్యాలు, అవహేళనల దశ కూడా దాటిపోయి ఇప్పుడు అనుమానాలు, హెచ్చరికల వరకు పరిస్థితి వచ్చేసింది. అంతిమంగా ఎవరిది పైచేయి కావచ్చునన్న విశ్లేషణలను అటుంచితే స్వప్రయోజనాలను రక్షించుకునే విషయంలోనే వీరిద్దరి మధ్య ఘర్షణ ఏర్పడిన మాట వాస్తవం. ట్రంప్ను గెలిపించింది తానేనన్న అహంకారం మస్క్కు ఉన్నా తప్పేమీ లేదు. అధికారికంగా ఓ $300 మిలియన్ ఎన్నికల ఖర్చు భరించి తన గుప్పెట్లో ఉన్న సోషల్ మీడియా ద్వారా ట్రంప్ను అమెరికా రక్షకుడిగా ప్రచారం చేసి మరీ ఆయనను కుర్చీలో కూర్చోబెట్టాడు మస్క్. అధికారంలోకి రాకముందు నుంచే మస్క్ను మించిన మేధావి ఈ భూప్రపంచంలోనే లేడంటూ ఆకాశానికి ఎత్తేసిన ట్రంప్ కుర్చీలో కూర్చోగానే తన తర్వాత తనంతటి వాడు ఆయననని స్పష్టం చేస్తూ సమస్త వ్యవస్థలను ప్రక్షాళనించే బాధ్యతలను అప్పగించాడు. అమెరికా ఒక్కటే కాదు, మిగతా ప్రపంచం కూడా ఏనాడు ట్రంప్ వేరు మస్క్ వేరు అనుకోలేదు. ఎలా అంటే అలా చెల్లుబాటయ్యేలా సమస్త శక్తిని, సర్వాధికారాలను అతడికి దారపోసి తనను అధికారంలోకి తెచ్చిన ఆ రుణం తీర్చుకోవడానికి ట్రంప్ సిద్ధపడ్డాడు. ఖర్చులు తగ్గించే పేరిట అన్ని రంగాల్లోనూ వేలు పెడుతున్నాడని, సైనిక రహస్యాలను, గూఢచర్యం గుట్టును తెలుసుకుంటున్నాడని ఎన్నో విమర్శలు వచ్చాయి. న్యాయస్థానాల్లో కేసులు పడ్డాయి. ఇలా మస్క్ మంచి జోరు మీద ఉండగా ఖర్చు తగ్గించే ఎజెండాకు పూర్తి భిన్నంగా ట్రంప్ తెర మీదకు తెచ్చిన సదరు బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఇద్దరి మధ్య వివాదానికి కారణమైంది. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు పన్నుల్లో కోతను, భారీ వ్యయాన్ని ప్రతిపాదిస్తున్న ఈ బిల్లు మీద మస్క్ తన మనసులో ఉన్న ఆగ్రహాన్ని పూర్తిగా కక్కేశారు. ఒక పక్క వేలాది మంది ఉద్యోగాలు పీకేస్తూ, విదేశీ నిధులను నిలిపివేస్తూ తాను ప్రతి డాలర్ కూడబెడుతుంటే ఈ నికృష్టపు బిల్లు ఏమిటన్నది మస్క్ వాదన. ఈ ఘర్షణ మధ్యనే ఒక పదవిని భర్తీ చేసే విషయంలో ఆర్థిక మంత్రికి అనుకూలంగా ట్రంప్ వ్యవహరించినందున మస్క్ మనసు నొచ్చుకుందని, తనతో అవమానకరంగా వ్యవహరించిన ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్తో ముష్టిఘాతాలకు దిగాడని ఇటీవలి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. యావత్ ప్రపంచంలో మస్క్ను మించిన మేధావి తనకు కనబడనే లేదని ఒకప్పుడు ప్రశంసించిన ట్రంప్ అదే నోటితో చివరకు పిచ్చోడని తీసిపారేశారు. మస్క్కు వీడుకోలు చెప్పడానికి కూడా ట్రంప్కు మనసు రాలేదని అంటారు. ఒక విధానపరమైన అసమ్మతిగా మొదలైన ఈ వ్యవహారానికి శృతిమించిన అహంకారాలు తోడై విస్తృత రాజకీయ యుద్ధంగా మారింది. ట్రంప్ గతాన్ని తవ్వుతూ ప్రత్యేకించి జెఫ్రీ ఎప్స్టీన్ కేసు ప్రస్తావన చేస్తూ అధ్యక్షుణ్ణి అభిశంసించాలంటూ పోస్టులు పెట్టడం వరకు మస్క్ పోయారు. తాను వ్యతిరేకిస్తున్న బిల్లుకు అనుకూలంగా ఓటేసిన రిపబ్లికన్లను వచ్చే ఏడాది ఎన్నికల్లో ఓడిస్తానని కూడా శపథం చేశారు. డెమోక్రాట్లకు ఆర్థిక సాయం చేస్తే నిన్ను ఇక క్షమించేది లేదని ట్రంప్ మరోపక్క బెదిరిస్తున్నారు. మస్క్ టెస్లాల మీద ట్రంప్ మనసు విరిగిపోయిన కారణంగా ఆ సంస్థ లక్షలాది కోట్లు కోల్పోయింది. గతంలో స్పేస్ ఎక్స్ను అమితంగా శ్లాఘించిన ట్రంప్ ఇప్పుడు దానితో ఫెడరల్ ప్రభుత్వానికి ఉన్న కాంట్రాక్టులన్నీ రద్దు చేస్తానని బెదిరిస్తూ నాసా ప్రాజెక్టుల భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చేశారు. తనకు హామీ ఇచ్చిన దానికి భిన్నంగా చమురుల్లాబీ పక్షాన ట్రంప్ నిర్ణయాలు కొనసాగుతూ ఉండటంతో ఈ విద్యుత్ వాహనాల తయారీదారుడు తట్టుకోలేకపోతున్నారని అంటారు. నాసా అధినేత నియామకం కూడా ఇరువురి మధ్య వైషమ్యాలు పెంచిందిట. ట్రంప్ మస్క్ వివాదం రాజకీయాల్లో వ్యాపారవేత్తల ప్రత్యక్ష పాత్ర మీద తీవ్ర చర్చను లేవనెత్తుతోంది. పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు మధ్య ఉన్న సంబంధం తెలియందేమీ కాదు. ఎన్నికల ఖర్చు కోసం వారి నుంచి నిధులు అందుకోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి కొన్ని మేళ్లు చేసి పెట్టడం అనాదిగా ఉన్నది. కానీ అమెరికాను మళ్లీ మహోన్నత దేశంగా నిలబెడతానన్న ట్రంప్ తనకు ఎన్నికల నిధులు సమకూర్చిన మస్క్కు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించి చిట్ట చివరకు తనకు, దేశానికి కూడా అప్రదిష్టం మిగిల్చారు.